యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 11వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, సొలొమోను పిన్న వయసు గల లేతవాడైనప్పటికీ దేవుని వాక్కు ద్వారా, దేవుడు నడిపింపు ద్వారా దేవుని మందిరమును కట్టించే జ్ఞానమును యెహోవా అనుగ్రహించెను. యెహోవా సొలొమోనుకు తోడుగా ఉండెను. మరియు నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరును మీ జీవితంలో అనేక సమస్యలతో, వేదనలతో, కష్టాలతో, అననుకూల పరిస్థితుల మార్గంలో మీరు వెళ్తున్నట్లయితే దేవుని సన్నిధిలో మోకరించండి. సొలొమోను వలె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. పరిశుద్ధాత్మైన దేవుడే మిమ్మల్ని సరైన మార్గంలో, ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించును. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు తోడుగా ఉండంగా నీ ప్రతి స్థితి మారుతుంది. నీ యొక్క అనారోగ్య పరిస్థితి ఆరోగ్యకరంగా మారుతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు ఆశీర్వాదంగా మారుతుంది. మరియు సొలొమోనుకు తోడై ఉండి దేవుని ఆలయమును కట్టించుటకు దేవుని జ్ఞానమును, కృపను సొలొమోను పొందుకున్న విధముగా నీవు నేను ఈ దినాన దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించి దేవుని దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.